ధర్నా చౌక్లో కొనసాగుతున్న ఆందోళన ఇవాళ రేపు సిపిఎస్ కోసం చలో విజయవాడకి పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు అనుమతి ఇచ్చి పోలీసులు రద్దు చేశారు అంటున్న ఏపీ సిపిఎస్ ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం దాస్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. సిపిఎస్ కల్పించాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు ఇవాళ రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చే ప్రస్తుతం విజయవాడలో మనం ఉన్నాం. భారీ ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించున్నారు. ఈ ప్రాంతం అంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం సిపిఎస్ సంబంధించిన నేత మనతో ఉన్నారు. సార్, ఏంటి ప్రధానమైన మీ డిమాండ్ ఏంటి? ఏ అంశానికి సంబంధించి ఈ రోజు రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చారు? సార్, ప్రధాన డిమాండ్ ఏం లేదు, మనకు ఒకటే డిమాండ్ అండి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి అనేది మన డిమాండ్. ఇంకా మరలా దాంట్లో రెండో డిమాండ్ మూడో డిమాండ్ ఏం లేదు. దానికి సంబంధించి మనం గడిచినటువంటి ఒక 7-8 సంవత్సరాలుగా దీని మీద మనము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాటాలు చేస్తూ వచ్చాము. అందులో భాగంగానే సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ, చనిపోయినటువంటి సిపిఎస్ ఉద్యోగులకి ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పాత పెన్షన్ ఇస్తానని చెప్పినప్పుడు మనం సంపూర్ణ మద్దతు తెలియజేసాం ఆయనకి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత మాకు సిపిఎస్ కాదని చెప్పి జీపీఎస్ అని కొత్తది తీసుకొచ్చి పెట్టారు. దానికి దీనికి పెద్ద తేడా లేదండి. పెనమ్మి నుంచి పొయ్యిలో పడ్డట్టు. దాంట్లో అయితే కనీసం 60% అన్న అమౌంట్ చేతికి వచ్చేది రిటైర్డ్ అయ్యాక. ఇప్పుడు 100% కూడా ఈ అమౌంట్ గవర్నమెంట్ తీసేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఏదో చేతిలో 4 రూపాయలు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. అందుకనే రేపు ఫిబ్రవరి 18వ తారీఖున విజయవాడలో ఓట్ ఫర్ ఓపీఎస్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం. అందులో భాగంగానే మరి మేము పర్మిషన్లు కూడా పెట్టాము. మరి దానికి సంబంధించి కూడా చూడాలి. ఇప్పుడు మేము సిపి గారిని కలవాలని చెప్పేసి అనుకుంటున్నాం అనుమతి కోసం. మరి ఏం చేస్తారనేటువంటిది సిపి గారిని కలిసిన తర్వాత అవుతుంది సార్. అంటే ఈరోజు మరి కొంతమంది కూడా చలో విజయవాడ పిలుపునిచ్చినట్టున్నారు మీ ఉద్యోగ సంఘాలు సిపిఎస్ కోసం. అంటే సిపిఎస్ కోసం సార్ మిగిలిన సంఘాలు ఇప్పుడు ఒక సంఘం అని కాదు. ఇప్పుడు సిపిఎస్ అనేటువంటిది 88 డిపార్ట్మెంట్లు ఉన్నాయి మనకి. 88 డిపార్ట్మెంట్లలో సిపిఎస్ ఉద్యోగులు ఉంటారు. కానీ ఏపీ సిపిఎస్ ఈఏకి ఏంటంటే ఒకటే డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మనకి యూటీఎఫ్ లేకపోతే ఎన్జిఓ, ఏపీటీఎఫ్, ఎస్టీ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళల్లో కూడా సిపిఎస్ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళల్లో ఉన్నటువంటి సంఘాలు ఏ ఒకటి ఎప్పుడు పిలుపు ఇస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రధానమైన డిమాండ్ కాబట్టి. మేమేంటంటే సింగిల్ డిమాండ్ మీద ఇష్యూ బేస్డ్గా చేసేటువంటి సార్ అవి సర్వీస్ అసోసియేషన్స్ ఇస్తుంటాయి సార్. అది సార్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం విజయవాడకు సంబంధించి కూడా పోలీసు అధికారులు ధర్నా చౌక్ నిండా పోలీసులు భారీ ఎత్తున కూడా నిలిచిపోయి ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసు అధికారులకు సంబంధించి కూడా బలంగా నిలిచిపోయారు. 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ కూడా విజయవాడలో అమలున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ధర్నా చౌక్ని తమ ఆధీనంలోకి అయితే తీసుకొని ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కూడా చలో విజయవాడ ఈరోజు కొంతమంది ఉద్యోగ సంఘాలు, రేపు మరికొంతమంది ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చే నేపథ్యంలో కూడా విజయవాడ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా ధర్నా చౌక్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే కనుక పోలీసులు ఇప్పటికే చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన చాలామంది నేతల్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. రేపు జరగబోతున్న మరొక ఉద్యోగ సంఘాలకు సంబంధించి రేపు జరగబోతున్న చలో విజయవాడకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అనుమతి లేదని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే పోలీసు అధికారుల అనుమతి తీసుకొని రేపు ఓట్ ఫర్ సిపిఎస్ సంబంధించి కూడా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. వీడియో సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.